వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే ప్రధానంగా ఉన్నటువంటి వార్తల్ని ఏదైతే కాంపిటేటివ్ పర్పస్ ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళకు ప్రధానంగా వివిధ పేపర్లో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో వాళ్ళకి సంబంధించిన కాంపిటేటివ్ సబ్జెక్టు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమాచారం కావచ్చు, అలాంటి వీడియోలను మేము ముందుకు తీసుకొచ్చే ఒక కొత్త ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించి పోలీస్ కొలువులు 14 నుంచి ధృవపత్రాల పరిశీలన, 17 కేంద్రాల్లో 1,00,000 మందికి నిర్వహణ, 12 నుంచి అందుబాటులోకి ఇంటిమేషన్ లెటర్లు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనలే, పోరాటానికి సిద్ధమవుతున్న పంచాయతీ కార్యదర్శి అభ్యర్థులు. పోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనలే, పోరాటానికి సిద్ధమవుతున్న పంచాయతీ కార్యదర్శులు. ఎవరైతే నాన్ లోకల్ పేరుతో 500 మందిని పక్కన పెట్టిన సర్కార్ వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సమస్య పరిష్కారం కాకపోతే ధర్నా చౌక్ లో దీక్షలు దిగడానికి కూడా తాము సిద్ధమే అన్నట్టు సమాచారం. అన్ని పార్టీల నేతలు మద్దతు కోరే యోచనలో ఉన్నట్టు ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది. ఇది హైదరాబాద్ వెలుగు దినపత్రికలో రావడం జరిగింది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే సాక్షి దినపత్రికలో నేటి నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించిన విషయం ఇవ్వడం జరిగింది. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 260 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు 61,431 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు దీని ద్వారా మనకు ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది. ఇంకా ఇంకొక విషయం చూసినట్టయితే ఇంటర్ గణితం పేపర్లో తప్పులు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఆదివారం జరిగిన మొదటి సంవత్సరం గణిత ప్రశ్నపత్రంలో 3 తప్పులు జరిగినట్టు విద్యార్థులు తెలిపారు. ఇంకా పరీక్ష ముగిసే అర్ధగంట ముందు ఈ విషయాన్ని అధికారులు తమకు చెప్పారన్నారు. సెక్షన్ బిలో 14 16 ప్రశ్నలు, అలాగే పార్ట్ 3లో 22వ ప్రశ్న సైతం తప్పుగానే వచ్చినట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలని కూడా అభ్యర్థులు చెప్పినట్టు ఈ శీర్షికలో రాయడం జరిగింది. ఇక సాక్షిలో ఇంకా మెయిన్ వార్తగా ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వేగవంతం, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నట్టు ఉంది. ఆల్రెడీ మనం నిన్న వెబ్ నోట్ ఆధారంగా ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో మనం చెప్పడం జరిగింది. 14 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాష్ట్ర వ్యాప్తంగా 18 వెరిఫికేషన్ కేంద్రాలు, అభ్యర్థుల వ్యక్తిగత ఖాతాలకు ఇంటిమేషన్ లెటర్లు పంపించనున్నట్లు, మీరు లాగిన్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ తీసుకోవాల్సిందిగా దీని ద్వారా అర్థమవుతుంది. ఇక బీటెక్ ఆన్లైన్ వాల్యుయేషన్ అనేది మరో శీర్షిక ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించి జేఎన్టీయూ పరిధిలో ఇకపై ఆన్లైన్లో వాల్యుయేషన్ చేసేందుకు కసరత్తు ప్రారంభమైందని, ప్రస్తుతం ఎంటెక్ ప్రయోగాత్మకంగా ఆన్లైన్ వాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్టీహెచ్ ఇకపై బీటెక్ లోను దానిని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల నుంచే అమలు చేస్తున్నట్టు, ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎంటెక్ లో అమలు చేసినట్టు, మూల్యాంకనంలో 2 దశల వెరిఫికేషన్, తేడాలు వస్తే మరోసారి మూల్యాంకనం, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది. ఇది ఈ రోజు సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలకు సంబంధించి వివిధ పత్రికల్లో చూసిన తర్వాత కలెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన సమాచారాలు మాకు అందిస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి అనే గారికి మేము సదా ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటాం. ఇలాంటి మరెన్నో విషయాలని ఎడ్యుకేషన్ సంబంధించిన రిలేటెడ్ విషయాలను మాకు అందించాలని, మీకు మా ఛానల్ ద్వారా వాటిని అందించే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటామండి. ఇది మీ డువాడే ఛానల్. ఇది మీకు డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.